చెందిన చౌదరి శ్రీదేవి ఆనంద్ దంపతులు వినూత్న ఆలోచన చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉండటం, ఓవైపు తలంబ్రాల వితరణ జరుగుతుండటంతో ఇంటి ముందు శ్రీరాముడి ముగ్గు వేసి ఆకట్టుకున్నారు. శ్రీరాముడి కొలువుదేరనున్న అయోధ్య ఆలయంనే ముగ్గుగా వేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆధ్యాత్మిక శోభను తలపించేలా ముగ్గులు వేశారని మహిళలు ఆసక్తిగా తిలకించారు. ఈ నెల 20న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల ముత్యాల తలంబ్రాలను అయోధ్య రామమందిరంకు అందచేయనున్నారు. ఈ సందర్భంగా రామరథంలో ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ నుండి కమాన్ బజార్ వరకు ఊరేగించారు. రామరథంలో భద్రాచలం నుండి ఖమ్మం, యాదగిరిగుట్ట, హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి ఆలయాల ద్వారా అయోధ్య రామమందిరంకు ముత్యాల తలంబ్రాలను అందచేయనున్నట్లు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన మన భద్రాచల సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాలని, అంటే వివిధ దేశాల నుంచి, మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆ అయోధ్య రామయ్యకు కానుకలు పంపిస్తున్నారు. మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవమైన భద్రాచల సీతారామచంద్ర స్వామి ముత్యాల తలంబ్రాలని అయోధ్య రామయ్యకు కానుకగా ఈరోజు మేము బయలుదేరాము శ్రీరామరథం ద్వారా. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రివర్యులు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రులు బిఎల్ వర్మ గారి చేతుల మీదుగా ప్రారంభించడమైనది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.